కొన్ని సందర్భాల్లో మాకు తినడానికి కూడా బియ్యం లేని పరిస్థితుల్లో ఎందుకు బ్రతుకు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఏదన్నా మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడో మిడ్-నైట్ 12:00, 1:00 అలా వచ్చేవాడిని. నా కొరకు నా పెద్ద కొడుకు ఎదురు చూస్తూ ఉండేవాడు పడుకోకుండా. పిల్లలకి తల్లిదండ్రులకి బాండింగ్ అని అంటే దాని గురించి ఏం చెప్పగలం బ్రదర్. దాన్ని ఏమి నేను కూడా ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈరోజు మనం ఖమ్మం దగ్గర ఉన్నామండి. అక్కడ సేవకులు సహోదరులు ఆగమన ప్రకాష్ గారు వారి యొక్క సాక్ష్యాన్ని, విశ్వాస జీవితాన్ని తెలుసుకోవటానికి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎప్పుడు సాక్ష్యాన్ని అని చెప్పేవాడిని, కానీ ఇప్పుడు విశ్వాస జీవితాన్ని అని చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే వారి యొక్క భార్య గారు జాస్లిన్ గారు, అలాగే వారి యొక్క 2 కుమారులు ఒకే రోజు ఒకేసారి దురదృష్టవశాత్తు ప్రమాదంలో ప్రభు సన్నిధి వారు చేరి ఉన్నారు. ఇది ఎంతో విచారకరమైన విషయం. మన కుటుంబాల్లో ఒక వ్యక్తి, వారు పెద్ద వ్యక్తి అయినప్పటికీ కూడా మన నుంచి కొంచెం దూరమైనప్పుడు ఎంతో విచారం. అలాంటిది తన సహచరి, దేవుడిచ్చినటువంటి సహచరి, దేవుడిచ్చినటువంటి బహుమానాలు, 2 చిన్నపిల్లలు ఒకేసారి ప్రభు సన్నిధికి వెళ్ళటం అనేది ఎంత ఆత్మీయులైనప్పటికీ, ఒకరోజు వారిని కలుస్తామనే నిరీక్షణ ఉన్నప్పటికీ మనం శరీరంతో ఉన్నాం కాబట్టి ఎంతో వేదన, ఎంతో బాధ. ఆ బాధ వర్ణించడానికి మాటలు ఉండవు. కానీ సహోదరుడు వారు చెప్పిన మాటలు మీరందరూ కొందరు చూసి ఉన్నారు. కానీ దేవుడు ఎందుకు నా జీవితంలోనే ఇది అనుమతించాడనేది నేను ప్రభువుని ప్రశ్నించే హక్కు నాకు లేదు. కానీ ప్రభు దీన్ని అనుమతించాడు. అందుకు నేను కూడా మనస్ఫూర్తిగా ఈ మరణాలను అంగీకరిస్తున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు నాకు అన్యాయము చేయలేదు. యూట్యూబ్లో, ఆయా సోషల్ మీడియాలో మీరు చూసి ఉన్నారు. అవి ఎంతగానో ఈ దేవుడు తనను బలపరిచినటువంటి మాటలని మనం చెప్పుకోవచ్చు. అయితే వారి గురించి కొన్ని విషయాలు, వారి రక్షణ సాక్ష్యం, వారి భార్య గారి యొక్క కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బ్రదర్, ప్రైజ్ లేదండి. నిజంగా బ్రదర్, చాలా విచారకరం మీ జీవితంలో జరిగింది. కానీ ప్రభువుకు అనుకూలమైంది. మనం దాన్ని ఎవరు ఏ మానవుడు కూడా కాదనడానికి లేదు. అయితే బ్రదర్, మీరు కొన్ని మాటలు చెప్పారు. ప్రభువుకు అంగీకారమైంది, నాకు అంగీకారమైంది. దేవునితో అత్యంత సమీపంగా ఉంటే తప్ప మాట రాదు. సరే బ్రదర్, అయితే మొదటిగా మీ సాక్ష్యాన్ని చెప్పి తర్వాత ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదట మీ రక్షణ సాక్ష్యాన్ని, మీ బాల్యం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి బ్రదర్ నెహ్రూ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. కేవలం ఈరోజు వాస్తవానికి నేను ఇలా నిలబడ్డాను అని అంటే కేవలం అది దేవుని వాక్యం మాత్రమే. మాది ముష్టికుంట్ల గ్రామం. మా నాన్నగారు ప్రేమ్ కుమార్ గారు ముష్టికుంట్లలోనే దేవుని దర్శనం ప్రకారం పరిచర్యను ప్రారంభించారు. మా నాన్నగారికి, మా అమ్మగారికి మేము 3 కుమారులు. నేను అందరికంటే చిన్నవాడిని. పెద్దన్నయ్య పేరు ప్రవీణ్, రెండో అన్నయ్య పేరు దినకరన్, నేను 3వవాడిని. దేవుడు మమ్మల్ని ప్రేమించి ఆయన కృపను బట్టి 3 కూడా పరిచర్యలో ఉండడానికి ప్రభు సహాయం చేశారు. పాస్టర్ ప్రవీణ్ గారు అదే ముష్టికుంట్లలోనే పరిచర్య చేస్తారు. పాస్టర్ దినకరన్ గారు కూడా ముష్టికుంట్లలోనే, అంటే ముష్టికుంట్లలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 2 చోట్ల పరిచర్య చేస్తారు. నేను నాన్నగారితో పాటు పరిచర్యలో ఉన్నాను. 2014 సంవత్సరంలో నేను మారు మనసు పొంది రక్షించబడ్డాను. ఆ రోజు నుంచి ప్రభుకి నమ్మకంగా, యథార్థంగా, భక్తిలో ఎప్పుడు కూడా పడిపోవద్దు అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ 2015 సంవత్సరంలో నేను ప్రభు సేవకు పిలువబడ్డాను. ఆ టైంలో నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించేశాను. ఇంకా నాటి నుంచి నేటి వరకు ప్రభు పరిచర్యలోనే ఉన్నాను. అయితే మీకు వివాహం
ఎప్పుడైంది? మీ వివాహం గురించి చెప్పండి బ్రదర్. 2020 సంవత్సరంలో 20 సంవత్సరం అది కోవిడ్ పాండమిక్ టైంలో మా పెదనాన్నగారు బిషప్ జాన్ కాంతారావు గారు ఖమ్మంలో పరిచర్య చేస్తారు. మా పెదనాన్నగారు ఐఓసిలో హైదరాబాద్ అక్కడ ట్రైనింగ్ చేశారు. అక్కడ మా మామగారు ఆదిలాబాద్లో పరిచర్య చేస్తారు, స్టెఫెన్ గారు. వీరిద్దరు అక్కడ ఫ్రెండ్స్. అలా మా పెదనాన్నగారు సంబంధాన్ని ఇలా ఉంది అని తీసుకొని వచ్చినప్పుడు ప్రార్థన చేసాం. ప్రభు చిత్తమని తెలియచేసిన తర్వాత ఆ తర్వాత మా తల్లిదండ్రులు, మేము, కుటుంబం అందరం కూడా అడుగు వేయడం జరిగింది. అలా ఆ కోవిడ్ టైంలోనే 2020 జూలై 29న ఆదిలాబాద్లో మ్యారేజ్ జరిగింది. అక్కడ ఆదిలాబాద్లోనే మామయ్య గారు పరిచర్య చేస్తారు. పాస్టర్ గారు కూతురు అన్నమాట. వారికి 2 పిల్లలు, పెద్ద పాప నా భార్య. సహోదరి గురించి అంటే మీ భార్య గారి గురించి, జాస్లిన్ గారి గురించి, వారు ఆల్రెడీ పాస్టర్ గారి కూతురు కదా, అంటే చిన్నతనం నుంచి భక్తిలోనే ఉండొచ్చు. మీరు గుర్తించిన విధానం, ఆ సిస్టర్ యొక్క భక్తి విధానాన్ని చెప్పండి. ఆ మాట చెప్పడానికి అది ఈ పరిస్థితుల్లో, కానీ చెప్పాలి. వివాహమైన నాటి నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రార్థన ఎప్పుడు ఏ రోజు కూడా ప్రార్థన మానలేదు. వాస్తవానికి తను గర్భిణీగా ఉండి కూడా, అంటే డెలివరీకి లాస్ట్ డేస్లో ఉన్నాం కూడా, ఇలా బెడ్ మీద కూర్చొని అలానే కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసేది, విజ్ఞాపన చేసేది పరిచర్య గురించి. తన ప్రార్థన కూడా ఒకటే, పరిచర్య గురించి, పరిచర్య వృద్ధి పొందాలి. మేము చేసే పరిచర్య దేవునికి మాత్రం మహిమకరంగా ఉండాలి. సంఘంలో కూడా అందరితో కలివిడిగా, ఎస్పెషల్లీ నాతో, మేము ఒక మాట చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో తినడానికి కూడా మాకు లేని పరిస్థితులు కూడా మేము అనుభవించాం. ఆ పరిస్థితుల్లో కూడా ఏ రోజు తను ఒకటే మాట, ఉంటే తిందాం, లేదు అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. అలా ఉంది కనుకనే ఇంతకాలం పరిచర్యలో మేము దేవునికి నమ్మకంగా సాగగలిగాం. పరిచర్యకి అన్ని విధాల సపోర్ట్ చక్కగా అందించేది. చక్కగా వాక్య పరిచర్య కూడా బాగా చేసేదాన్ని. కుటుంబంలో ఎలా ఉండేవారు బ్రదర్? కుటుంబంలో స్థితిగతులన్నీ ఎప్పుడు ఒకేలాగా ఉండవు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి ఎలాగ మేనేజ్ చేసుకునేవారు? వాస్తవానికి పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో కొన్ని సందర్భాల్లో మాకు తినడానికి కూడా బియ్యం లేని పరిస్థితుల్లో ఇంచుమించుగా 3-4 డేస్. ఇంకా మా పెద్ద బాబు జోయల్, వాడికి మాత్రమే మాకు కొంచెం రైస్ అలా ఉన్నాయి ఇంట్లో. మేమిద్దరం అనుకున్నాం, ఒకవేళ మనం కూడా వాడితో పాటు భోజనం చేస్తే ఆ రైస్ అయిపోతాయి, మరలా వాడు తర్వాత మనం అయితే ఉపవాసం ఉంటాం, కానీ వాడు చిన్నపిల్లాడు, వాడు ఎలా ఉంటాడు అని చెప్పి మేమిద్దరం డిసైడ్ అయిపోయి ప్రార్థన చేస్తూ అలా ఫాస్టింగ్ ఉండి వాడికి మాత్రం వాడిని పోషణ కొరకు అని చెప్పేసి అలా ఉన్నాం. అప్ అండ్ డౌన్స్ అనేవి మేము మా లైఫ్లో నేర్చుకుంది ఒకటే, ఏమీ లేని స్థాయి నుండి దేవుడు అన్నీ ఉన్న స్థాయికి ఖచ్చితంగా దేవుడు తీసుకొని వస్తాడు. ఎందుకు అనంటే అందరం చెప్తూ ఉంటాం కదా, శూన్యంలో దేవుడు సమస్తాన్ని సృష్టిస్తాడు అని చెప్పి. అలానే ఈరోజు లేకపోయినా ప్రభు ఏ రోజుకైనా ప్రభు అనుగ్రహిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు అనేది ఒక నమ్మకంతో అలా ప్రభు పనిలో వెళ్ళేవాళ్ళం. పెన్ డౌన్స్ మీరు అన్నట్లుగా చాలా ఉండేవి, ఆర్థికంగా కానివ్వండి, పోషణ విషయంలో కానివ్వండి. ఈ విషయాల్లో చాలా విధాలుగా మేము లో స్టేజ్కి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లో మాకున్నటువంటి ఆ అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరిస్థితుల్లో మేము భయంకరంగా కూరుకొని పోయాం. ఆ టైంలో కూడా ఎందుకు బ్రతుకు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మాకు మేమే ప్రార్థన చేసుకునే వాళ్ళం, వాక్యం చదువుకునే వాళ్ళం, మరలా మాకు మేమే అంటే దేవుడు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వచ్చేవాడు. అలా మేము ముందుకు కొనసాగాం. ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో ఒక మాట చెప్పాలంటే లాస్ట్ మరణం వరకు కూడా వెళ్ళొచ్చిన సందర్భాలు ఉన్నాయి మా ఇరువురి లైఫ్లో. నేను ఆ స్టేజ్లో అంటే లాస్ట్ వరకు వెళ్ళిన సందర్భంలో కూడా తను నన్ను చాలా బలపరిచేది. దేవుని కృపను బట్టి అప్ అండ్ డౌన్స్లో కూడా ఏ రోజు కూడా మేము ప్రభువుని విడిచిపెట్టలేదు. మీరిరువురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీకంటూ ప్రత్యేకంగా ఒక దర్శనం ఏమైనా ఇచ్చారు బ్రదర్? అంటే పలానా చోట మీకు పరిచర్య ఉంటుందని అలాగ బయలుపరిచిన సందర్భాలు ఉన్నాయి? అంటే నా భార్య ప్రార్థన చేస్తూ, అంటే కొన్ని దినాల క్రితం, ఇది ఒక ఐ థింక్ నాకు తెలిసి
తను చనిపోకముందు ఒక నెల రోజుల క్రితమే జరిగిన విషయం అనుకుంటాను. నా భార్యతో ప్రభు మాట్లాడడం, జీవితం అంతా మోడివారిపోతుంది, అక్కడ నుండి నేను చిగురుని ప్రారంభిస్తాను అని నాతో దేవుడు మాట్లాడండి అని చెప్పేసి నా భార్య నాకు చెప్పింది అన్నమాట. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తుంటే, ఏంటి ప్రభు ఇలా మాట్లాడేవో నా భార్యతో అని ప్రార్థన చేస్తుంటే నాకు కూడా ప్రభు అదే మాట వేరే కోణంలో, సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అది కూడా నేను నా భార్యకి చెప్పాను, అమ్మ నీకు ఇలా వచ్చింది, నాకు ప్రభు ఇలా మాట్లాడారు అని చెప్పేసి. మేమిద్దరం ఇలాగనే మాట్లాడుకునే వాళ్ళు. మాకు ఎక్కువగా కుటుంబ బాంధవ్యం అని చెప్పాలి ఉన్నటువంటి దైవజనులు ఏలూరు గుండుగోలను పరిచర్య చేస్తారు పాస్టర్ గారు. నీ కృపలేని క్షణం దయలేని క్షణం జాన్ వెస్లీ గారు మాతో ఎక్కువగా మమ్మల్ని బలపరుస్తూ ఉండేవారు. ఇది మిడ్-నైట్ 12:30 ఆ టైంకి ప్రభు చెప్పారనమాట, మాతో మాట్లాడారు. అదే విషయాన్ని వెస్లీ గారికి కాల్ చేసి చెప్పాను. ఆయన మాకు ప్రేయర్ చేశారు. ఆయన కూడా చెప్పారు, మీరు దేనికైనా రెడీ అవ్వండి, ప్రభు ఏం చేస్తాడు కార్యం అనేది తెలియదు, ఆయన నామాన్ని ఎలా మహిమపరుచుకుంటాడనేది తెలియదు, బట్ మీరు ధైర్యంగా ఉండండి ప్రతి దానికని మమ్మల్ని ఆ మిడ్-నైట్ చాలా సమయం వరకు ఫోన్లో ధైర్యపరుస్తూ ఉన్నారనమాట. ఇంకా అలా ప్రభు పరిచర్యకి వెళ్దాం, ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి పరిచర్యలో ముందుకెళ్ళి చక్కగా వాడబడదాం, దేవుని నామాన్ని మహిమార్థమే కొరకని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ప్రభు మాకు ఓన్ విజన్, ఇంతవరకు నాన్నగారి వద్ద మేము పరిచర్య చేశాం. దేవుడు హైదరాబాద్ ప్రాంతంలో ఒక చోట ప్రభు మాకు దర్శనం ఇచ్చారు. ఆ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించాలి అని మేము ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఆ ఇన్సిడెంట్ జరిగే ముందుగా కూడా మీకు ఒక చిన్న దర్శనం లాంటిది, కళ లాంటిది వచ్చిందన్నారు. అదేంటి దాని గురించి చెప్పండి. 2 days క్రితము నేను మిడ్-నైట్ 12 ఆ టైంకి లేచి ఒక్కటే కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. అది నిజంగానే అది కళ కాదు, లేదు. 12 o'clockకే నేను లేచి ఏడుస్తూ ఉన్నాను. నేను ఏమో అయిపోతుంది, నాకు అనిపిస్తుంది ఏమో అయిపోతుంది, ఎందుకు ఎప్పుడూ లేదు కదా, ఫస్ట్ టైం ఎందుకు ఇలా అనిపిస్తుంది అని కూర్చొని బాగా ఏడుస్తూ ఉన్నాను. అదే టైంలో నా భార్య వాళ్ళు బావగారు, మేనత్త కొడుకు సోలమన్ అతని పేరు, అతనికి కూడా కాల్ చేశాను. నాకేందో కొంచెం భయంగా ఉంది నాకు అని చెప్పేసి, ఎందుకు భయపడుతున్నావు, అందరం మంచిగానే ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు అని అతను చాలా బలపరిచాడు. తర్వాత ఇంకా ఎలాగైనా 2 days తర్వాత వస్తానని చెప్పాను. వచ్చి మరలా ఇటు వచ్చేద్దాం ఖమ్మంకి అని చెప్పేసి కూడా చెప్పాను. సరే అని మరలా నన్నే ధైర్యం తెచ్చుకున్నాను. అంటే ప్రభు ఉన్నారు కదా, ప్రభు సహాయం చేస్తాను. మరలా అతను నన్ను ధైర్యపరిచాడు. ఇంకా ఆ రోజుతో అలా అయిపోయింది. ఆ సమయంలో మీరు సహోదరుతో మాట్లాడే ప్రయత్నం చేయలేదండి? అంటే మిడ్-నైట్ అయిపోయింది కదా, పిల్లలు కూడా పడుకొని ఉంటారు అని చెప్పేసి నేను ఏమి మార్నింగ్ మాట్లాడాను. మీకు అలా దేవుడు చూపించిన ఎన్ని రోజులకి ఇది అయింది బ్రదర్? జస్ట్ 3-4 days. 3-4 daysకి అయిపోయింది. ఎలా బ్రదర్ ఇప్పుడు యాక్సిడెంట్ ఎందుకు నిమిత్తమైంది, ఎలా బయటికి ఎందుకు వెళ్ళారు? వాస్తవానికి చిన్న బాబుకి October 9th వ్యాక్సిన్ వేయించాలి, టీకా అంటారు కదా. అవునండి. అయితే అదే టైంకి అక్కడే ఉందన్నమాట. ఇంకా మన నెక్స్ట్ వీక్ వచ్చి వేయించుకుంటానని చెప్పేసి ఇక్కడ ANM సంథింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పిందనమాట. మరలా నెక్స్ట్ వీక్ కూడా అక్కడే ఉండాల్సిన టైం వచ్చింది. ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా ఉండమంటాం. నాతో కూడా మాట్లాడారు మా మామగారు, అంటే ఇంకొక నెల ఇక్కడే ఉంటుంది, తర్వాత నేను వచ్చి డ్రాప్ చేస్తా, లేదంటే మీరు వచ్చి తీసుకెళ్ళినా ఏం కాదు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసాను. అక్కడే వ్యాక్సిన్ వేయించడానికి వెళ్తూ ఉన్నారనమాట. బిక్నూర్కి వెళ్తున్నారు, అంటే కామారెడ్డి నుంచి జస్ట్ కొన్ని కిలోమీటర్స్ ఉంటుంది. బైక్ మీద, ఎలక్ట్రికల్ స్కూటీ, అంతా నేషనల్ హైవే అనమాట. బైక్ మీద వెళ్తూ ఉంటే రాంగ్ రూట్లో టిప్పర్ వచ్చేసి ఉద్దేశం. ఇంకా అక్కడనే వాస్తవానికి టిప్పర్ ఎలా వచ్చింది, ఈ బైక్ ఎలా వెళ్ళింది అని అంటే మన దగ్గర సమాధానం అంటే ఎవరన్నా ఒకరు బ్రతికుంటే మనం అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ మామయ్య గారు కూడా చనిపోయారు. మామయ్య గారు, నా భార్య, 2 పిల్లలు. చిన్నవాడికి కొంచెం బ్రతికున్నాడని చెప్పారు నాకు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ
లేదు చనిపోయాడని అక్కడ హాస్పిటల్లో డిక్లరేషన్ చేశాను. మీరు మీ పిల్లల్ని కానీ సిస్టర్ కానీ చివరిగా ఎప్పుడు చూశారు బ్రదర్? అంటే ఇంకది 15 days అలా 15 అంటే వాస్తవానికి బుధవారం జరిగింది అనుకుంటాను ఇన్సిడెంట్, October 15. అదే రోజుకి ముందు రోజు నేను మాట్లాడాను. ముందు రోజు నాకు తెలిసి 2 days బ్యాక్ మా మామగారితో మాట్లాడినప్పుడు ఫ్రైడే రమ్మన్నారు. ఫ్రైడే వస్తానని చెప్పాను. సండే అక్కడ పరిచర్యలో పాల్గొని మళ్ళీ మండేకి నేను ఇటు ఖమ్మం వచ్చేద్దాము, నేను ఒక 4 రోజులు ఇక్కడే ఉంటుందిలేండి, తర్వాత పంపిస్తానని చెప్పేసి అన్నా. సరే అన్నాం. నేను అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయి 15 days అవుతుంది, నేనే అక్కడ డ్రాప్ చేసి వచ్చాను అనమాట. చివరిసారి చూడడం అని అంటే ఇంకా వీడియో కాల్ అంతే. నెక్స్ట్ డేకి ఇన్సిడెంట్ జరుగుతుంది అన్నప్పుడు వీడియో కాల్ మాట్లాడాం. అంటే రేపు జరుగుతున్నాగా ఈరోజు నైట్ 10:30 అలా అవుతుంది టైం, 10:30 ఆ టైంలో వీడియో కాల్ మాట్లాడాం పిల్లలతో సిస్టర్తో కూడా. మీ బాబు ఏం చెప్పాడు బ్రదర్? దూరమైన వాణి ప్రాణమైన స్నేహాలు చెల్లిపోయేనా నీవు అల్లుకున్న బంధాలు. దూరమైన వాణి ప్రాణమైన స్నేహాలు చెల్లిపోయేనా నీవు అల్లుకున్న బంధాలు. కంట నీరై ఒలికేనా కమ్మనైన స్వప్నాలు. ఒంటరైన తరుణాన జంట అయిన గాయాలు. కంట నీరై ఒలికేనా కమ్మనైన స్వప్నాలు. ఒంటరైన తరుణాన జంట అయిన గాయాలు. చీకటి కమ్మిన సాయం సంధ్యలా వేకువ నిలిచిన జాబిలి బ్రతుకులా. చీకటి కమ్మిన సాయం సంధ్యలా వేకువ నిలిచిన జాబిలి బ్రతుకులా. మిగిలానని బ్రతుకేలని అనుకో. ఎందుకో తెలియదు కానండి, ఫస్ట్ టైం కొడుకు పెద్దవాడు జోయల్ కూడా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా పెద్దన్నయ్య వాళ్ళ పిల్లలు, చిన్నన్నయ్య వాళ్ళ పిల్లలతో అందరితో మాట్లాడాడు. ఆ రోజు మా వదిన వాళ్ళతో కూడా మాట్లాడాడు. ఇంకంతే, అదే లాస్ట్. ఇక వాస్తవం చిన్నవాడిని ఇంకప్పటికి వాడికి మాట్లాడలేవు కదా. 2 days బ్యాక్ ఎందుకో నేను వాడిని చూయించమన్నాను. చూయించినప్పుడు వాడు నవ్వుతూ ఉన్నాడు. ఆ టైంలో వీడియో కాల్ మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు అని ఎందుకో స్క్రీన్ రికార్డ్ చేశాను. అది ఒక జ్ఞాపకంగానే మిగిలిపోయింది. బ్రదర్, మనం ఎంత ఆత్మీయులమైనప్పటికీ సరే ఇలాంటివి మనం అనుకోనివి, మనం ఊహించలేనివి, తట్టుకోలేనివి జరిగినప్పుడు కొంత మనం దేవుణ్ణి ప్రశ్నించే సాహసం చేస్తారు ఎవరైనా సరే. మీ విశ్వాస జీవితంలో అలా జరిగింది బ్రదర్? ప్రభువుని ప్రశ్నించే అంతటి వాళ్ళు మనం కాదు. అందుచేత అంటే ఎన్ని రోజులు నా భార్య ప్రసంగాలు చేసింది, నేనో ప్రసంగాలు చేశాను. నా తల్లిదండ్రులు కానివ్వండి, నా సహోదరులు కానివ్వండి, ఇంకా మా పెదనాన్న వాళ్ళు, అత్తే, అందరూ ఎక్కువగా మా ఫ్యామిలీలో ఎక్కువగా పాస్టర్లు అందరూ ఆల్మోస్ట్ పరిచయం చేసేవాళ్ళు. ప్రభుని ప్రశ్నించే అంతటోళ్ళు మనం కాదు, కానీ ప్రభు అనుమతించాడు అంతే. ఇంకా ఆయన అనుమతించినప్పుడు మనం కూడా లోబడాలి అంతే. నేను అలానే అనుకున్నాను అంతేగాని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ప్రభువుని నమ్మని వాళ్ళు కానివ్వండి చాలా రకాలుగా మాట్లాడారు. అందరూ పరిచర్య చేస్తారు కదా, అటు సైడు నీ భార్య సైడు తన తండ్రి కూడా పాస్టర్ గారే, వాళ్ళ పెదనాన్నగారు పాస్టర్ గారే, ఇంకా మీరిటు అందరూ పాస్టర్లే. ఎందుకు ఇలా జరిగింది? ఇలా ఒకటే, ఒక సేవకుడు ప్రతి సేవకుడు కూడా వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఏదో ఒక సందర్భంలో యోబుని గురించి ప్రస్తావిస్తూ, యోబు ఎంత ధైర్యవంతుడు, మనం కూడా అలా ఉండాలి. తన ఇంట్లో అన్ని మరణాలు సంభవించిన ఎక్కడ కూడా తన విశ్వాసం చెక్కు చెదరలేదు. ఆ పరిస్థితుల్లో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. మరలా కింద మాటలు కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పలేదు. ఇవన్నీ సేవకులంగా ఎన్నో పలుమార్లు వాక్యాన్ని చెప్తూ ఉంటాం సంఘాలకి. ఆ స్థితి మన దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా యోబు ఎంత వేదన పడి ఉంటాడు, ఆ బాధ ఏంటి అనేది
అంటే యోబు అంతటి వాడిని నేను చెప్పట్లేదు, కానీ ఆ బాధ నాకు ఎంతో బాగా తెలుస్తూ ఉంది. నా భార్య నా పిల్లలు చనిపోయినందుకే ఆ బాధ నాకు తెలుస్తుంది. కానీ దేవుణ్ణి మాత్రం ప్రశ్నించకూడదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. మనకైతే ఒక నిరీక్షణ ఉంది కదా బ్రదర్, నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని. కాకపోతే శరీరంతో ఉన్నాం కాబట్టి ఆ బాధ వేదన ఉంటుంది. కానీ ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు. ఏ రోజుకైనా చూస్తాం అన్న విశ్వాసం, నమ్మకం. ఇప్పటికిప్పుడు మీరేం నిర్ణయించుకోలేరు కానీ అంటే ముందు భవిష్యత్తు మీకు సొంతగా అంటే ప్రభు మీకు పూర్వకాలం చూపించింది సహోదరికి, మీకు అది ముందుకు ప్రణాళిక తీసుకెళ్ళాలి లేదా ఇప్పుడు మీ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉన్నాయి బ్రదర్? అంటే అది నా ఒక్కటి కన్ఫర్మేషన్ అయి ఉంటే ఈ పరిస్థితుల్లో ఒకవేళ బహుశా నేను ఆలోచించడం ఏదో జరిగి ఉండేది బ్రదర్. నా భార్యతో కూడా ప్రభు మాట్లాడారు కాబట్టి నేను దేవుడిచ్చిన దర్శనాన్ని మాత్రం విడిచిపెట్టాను. ఓకే, దర్శనాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఆ దిశగా పరిచర్యలో ముందుకు సాగిపోవాలి. అంతేకాని ఆ దర్శనాన్ని వదిలేసి దేవుడిచ్చిన దర్శనాన్ని ప్రక్కన పెట్టేసి, దేవుడిచ్చిన దర్శనాన్ని ప్రక్కన పెట్టేస్తున్నామంటే దేవుని ప్రక్కన పెట్టేసినట్లే కదా. అందుచేత ఆ పని చేయం. దేవుని వైపు చూస్తాం, ముందుకి సాగిపోతాం. మీ కుటుంబ జీవితంలో పిల్లలతోనే, మీ పెద్ద బాబుతో మీతో లేదా సహోదరితో మీతో ఉన్న ఒక మంచి తీపి జ్ఞాపకం చెప్పండి. పెద్ద బాబుతో అంటే ఎక్కువ అటాచ్మెంట్ బ్రదర్. చిన్నవాడంటే వాడికి 3 months కదా. ఎక్కడికన్నా నేను మీటింగ్కి వెళ్ళి వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినా దేవుని కృపను బట్టి దేవుడు ఆయా ప్రాంతాలకి, ఆయా రాష్ట్రాలకు కూడా వాక్య పరిచయం తీసుకెళ్ళారు బ్రదర్. ఇప్పటికీ అలానే వెళ్తూ ఉండేవాడిని. నేను ఏదన్నా మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడో midnight 12 o'clock 1 o'clock అలా వచ్చేవాడిని. నా కొరకు నా పెద్ద కొడుకు ఎదురు చూస్తూ ఉండేవాడు పడుకోకుండా. ఒకవేళ మార్నింగ్ నేను ఏదన్నా స్టేట్ వెళ్ళాను అనుకోండి, ఇంకా ఒక్క రోజులో మనం రావడానికి కుదరదు కదా. అప్పుడు మార్నింగ్ లేచి ఇంట్లో అంతా చూసుకునేవాడట. డాడీ వచ్చేవాడ, నన్ను పప్పా పప్పా అంటాడు. పప్పా వచ్చాడా, పప్పా వచ్చాడా, పప్పా వచ్చాడట. పిల్లలకి తల్లిదండ్రులకి బాండింగ్ అని అంటే దాని గురించి ఏం చెప్పగలం బ్రదర్. దాన్ని ఏమి, ప్రతిదీ తీపి జ్ఞాపకమే. మనం ఒకటి తీపి జ్ఞాపకం అని చెప్పలేం. నా భార్య విషయంలో కూడా అంతే. ఒకటి అనేది 5 years జర్నీ బ్రదర్. అది ఒక రోజుది కాదు కదా. కష్టాల్లో, దుఃఖంలో, సంతోషంలో, అన్నిటిలో. కన్నీటి వానలో కష్టాల సాగులో పూచిన పువ్వులే నీ గుండె కోతలు. కన్నీటి వానలో కష్టాల సాగులో పూచిన పువ్వులే నీ గుండె కోతలు. మోడైనా ఏమైనా నిలవాలమ్మా. ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని బలపరిచిన సేవకులు ఎవరు ఉన్నారండి? చాలామంది. వాస్తవానికి యంగ్ హోల్ టీమ్ జాన్ వెస్లీ గారు, వాళ్ళ సిస్టర్ గారు షకీనా గ్లోరీ గారు హైదరాబాద్లో ఉంటారు. అంటే అక్కగారు నాకు ఇంచుమించుగా ఒక 8 years నుండి పరిచయం. ఒక సొంత తమ్ముళ్ళ ట్రీట్ చేస్తారు. అలానే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా విధాలుగా నన్ను బలపరిచింది. ఇంకా హెచ్పిఎఫ్ హెప్సిబా పాస్టరల్ ఫెలోషిప్ అని జ్యోతిరాణి సిస్టర్, ఆ అమ్మగారు కానివ్వండి, చెప్పాను కదా గుండుగోలు జాన్ వెస్లీ గారు కానివ్వండి, ఇంకా చాలామంది సేవకులు, కొంతమంది పేర్లు కూడా నాకు తెలియదు, కానీ చాలామంది సేవకులు ఫోన్ చేశారు, మాట్లాడారు, బలపరిచారు, ప్రార్థన చేశారు. ఈ రోజుకి కూడా నా పక్షాన్ని నిలబడి ఉన్నారు, నన్ను ధైర్యపరుస్తూ. సేవకులు, 100 మంది సేవకులు, ఫెలోషిప్లో ఉన్న కమిటీ కానివ్వండి, మాజీ కమిటీ వాళ్ళు కానివ్వండి, అందరూ నన్ను ధైర్యపరుస్తూ ఉన్నారు, అందరూ బలపరిచారు. అయితే మనుషులు బలపరిచింది ఒక ఎత్తు బ్రదర్, కానీ ఒక్క మాట, దేవుని మాట మనకి మన హృదయాన్ని తాకినప్పుడు అది చాలా బలాన్ని ఇస్తుంది. అవును. మీరు ఈ పరిస్థితి తర్వాత మీరు వాక్యం చదువుతున్నప్పుడు కానీ దేవుడు మీతో మాట్లాడిన వాక్యం ఏదైనా ఉందా? ఎందుకు ప్రభా వీరిని ఇలా తీసుకున్నామని మనం ప్రశ్నించకూడదు, కానీ హృదయంలో వేదన అయితే ఉంటుంది కదా. దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నా. ఎందుకు ప్రభా, నాకు చాలా చిన్న ఏజ్ కదా, ఈ టైంలో ఈ పరిస్థితులు ఇలా జరిగింది ఏంటి ప్రభా అని ఏడుస్తూ ఉన్నా. అంటే నా జీవితానికి, నా కుటుంబం
అంటే ఒక ఆనవాళ్ళు కూడా లేదు. నేను ఒక్కడిగానే ఉన్నా. నా భార్య కానివ్వండి, నా 2 పిల్లలు కానివ్వండి, మేము ఒక కుటుంబంలో ఒక్కడిగానే మిగిలిపోయారు. నామరూపం కూడా లేదు అని దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నైట్, రీసెంట్గా ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటా, వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడారు. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఆ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడేసరికి నేను ఏమీ అర్థం కాలేదు. ఉదయమే లేచి, అంటే ప్రస్తుతానికి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నానంటే, మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉన్నా. అత్తయ్యకి ఇంకా బావగారు ఈ అక్కకి చెప్పాను అన్నమాట ఈ మాట. రాత్రి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇలా మాట్లాడారక్క అని అన్నప్పుడు, నిజమే కదా, నిజం. ఎవరిది ఎప్పుడో ఏ సమయం అనేది తెలియదు. కాబట్టి నీది అతి తక్కువ టైంలో ఇలా జరిగింది కాబట్టి వేదన ఉంది. నువ్వు దేవుడిని ఏదో అడుగుదాం అనుకున్నావేమో, దేవుడే నీకు ప్రశ్న వేశాడు. ఇంకా అలా కాదు, పరిచర్యలో ముందుకు వెళ్ళిపో అని చెప్పారు. నేను కూడా ఒకరోజు వెళ్ళాల్సిందే, కానీ ఉన్నంత వరకు యథార్థంగా దేవునికి నమ్మకంగా సేవ చేస్తే ఖచ్చితంగా నా పిల్లల్ని, నా భార్యని మరలా చూస్తాను అని ఒక ధైర్యం. మీరు కుటుంబంలో ఎక్కువగా పాడుకునే పాట ఏంటి బ్రదర్, మీరు సిస్టర్ కలిసి ఉన్నప్పుడు? ఇంకా మేము అంటే రీసెంట్గానే ఒక 3 months బ్యాక్ ఒక సాంగ్ రాసాం బ్రదర్. తనకు కూడా చెప్పాం. ఇద్దరం కలిసి ఎక్కువగా ప్రతిరోజు అది పాడుకుంటూ ఉండేవాళ్ళం. అది రికార్డ్ చేయకముందు మేము ఎవ్రీడే ఎక్కువగా పాడుకునే వాళ్ళం. రికార్డ్ చేసిన తర్వాత కూడా అది కంటిన్యూషన్గా మాకు, అంటే మా ఎక్స్పీరియన్స్లో నుంచి మేము రాసిన పాట అది. పల్లవి పాడటానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా బ్రదర్? తప్పనిసరిగా. నీవు లేని జీవితం శూన్యమే కదా, నీవు లేని బ్రతుకు వ్యర్థమే కదా, నీవు లేని జీవితం శూన్యమే కదా, నీవు లేని బ్రతుకు వ్యర్థమే కదా, నీవు లేని జీవితం శూన్యమే కదా, నీవు లేని బ్రతుకు వ్యర్థమే కదా, నీవే యేసు నీవే నా జీవనాధారం, నీవే నీవే యేసు నీవే ఆశ్రయ దుర్గము, నీవే నీవే యేసు నీవే నా జీవనాధారం, నీవే నీవే యేసు నీవే ఆశ్రయ దుర్గము, నీవే ఆశ్రయ దుర్గము, నీవే. ఇన్సిడెంట్ జరిగి కూడా చాలా తక్కువ రోజులే అవుతూ ఉంది. ఒకవేళ మీ సాక్ష్యాన్ని చూస్తున్నటువంటి ఆత్మీయులు ఎవరైనా వాక్య పరిచర్యకి పిలిస్తే వెళ్ళగలుగుతారా? తప్పనిసరిగా బ్రదర్. ఎందుకు అని అంటే చేస్తుందే పరిచర్య కాబట్టి, ఇలాంటి పరిస్థితి వచ్చింది, ప్రతికూలతలు వచ్చాయి, మరణాలు ఇంట్లో సంభవించాయి అని చెప్పేసి వాక్య పరిచర్యకి వెళ్ళకుండా ప్రభు కూడా ఈ పరిస్థితుల్లో మనం నిలబడేది ప్రభు చూస్తారు. రెండవది, ఒకవేళ అంటే నా ఆలోచన, ఎవరన్నా వాక్య పరిచర్య పిలిచినప్పుడు ఈ పరిస్థితుల్లో నేను రాలేనండి అని ఒకవేళ నేను చెప్పుంటే, ఇంతకాలం నేను చేసిన భక్తి కానివ్వండి, నా భార్య చేసిన భక్తి కానివ్వండి, అర్థం లేదేమో అని భావన. అంతే. బాధ ఉంది కానీ ధైర్యంతో, అంటే దేవుణ్ణి బట్టి ముందుకు వెళ్ళాలి. దేవుడు చేసే ప్రతి పనిలో న్యాయం ఉంటుంది బ్రదర్. మీ జీవితాన్ని ఆధారం చేసుకొని లేదా మీ జీవితాన్ని చూపించి ఎంతోమందిని ఓదార్చాలని దేవుని చిత్తం కావచ్చు అంటే నేను అనుకోవటం. అయితే ఇలాంటి పరిస్థితులు చాలామంది ఉండి ఉంటారు. వారికి ఒక మాట చెప్పండి బ్రదర్, దేవుని పరంగా ఒక మాట చెప్పండి. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నేను ఒక మాట చెప్పగలను. ఇంతవరకు చాలా చోట్ల దేవుని వాక్యం నేను అందించాను. చాలా చోట్ల దేవుని వాక్యం అందించిన, బహుశా నా జీవితంలో నేను అనుభవం లేకుండా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నేను చెప్పుండొచ్చేమో. ఈరోజు నేను అనుభవంతో అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ప్రస్తుతానికి. కాబట్టి నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే, ఏ రోజు ప్రభు మనల్ని ఎలా పిలుస్తాడనేది ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి ఈరోజు కూడా చెప్తున్నాను, నా భార్య, నా పిల్లలు, మా మామగారు యాక్సిడెంట్లో చనిపోయారు అనేది ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను.
ఇప్పటికీ నాకు ఏమీ అర్థమైతే లేదు నా ఆలోచిస్తూ ఉంటాయి. కాబట్టి ఒకటే, ప్రభు ఎప్పుడు పిలుస్తాడనేది, అది చిన్న వయసు కానివ్వండి, యవన వయసు కానివ్వండి, మధ్య వయసు కానివ్వండి, అంటే వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కానివ్వండి, బాల్యదశ కాని, ఏ సమయంలో ప్రభు మనల్ని పిలుస్తాడనేది ఇంకా మనకు అది అన్ఎక్స్పెక్టెడ్. అంతే, ప్రభు పిలిస్తే ఇంకా మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఉన్నంత వరకు నమ్మకంగా భక్తి చేయండి, యథార్థంగా భక్తి చేయండి, అందరితో ప్రాముఖ్యంగా సమాధానంగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. మీ విశ్వాస జీవితంలో ఒడిదొడుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. అలాగనే నాకు వచ్చినట్లే నా జీవితంలో మరణాలు కూడా వస్తాయి. కానీ ప్రభువులో నిలబడండి, ప్రభువుకి సాక్షిగా జీవించండి. ఎంత సంపాదించినా, ఏది చేసినా, ఏది మనం తీసుకొని వెళ్ళే వాళ్ళం కాదు. ప్రతిదీ మనం ఈ భూమి మీద జీవించినంత వరకే. తర్వాత మనం విడిచిపెట్టేసి ఎలాగొచ్చామంటే దేవుని వాక్యంలో కూడా ఉంటుంది. అంటే తల్లి గర్భంలో నుంచి ఎలాగైతే మనం వచ్చాం, మరలా అలానే మనం వెళ్ళిపోవాలి. కానీ మనం ఏమి తీసుకొని పోం. కాకపోతే జీవించినంత కాలం మాత్రం దేవుని మీద ఆధారపడి జీవించండి. చక్కగా దేవుని పనిలో ముందుకు కొనసాగండి. ప్రభు నిశ్చయముగా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. నా జీవితంలో జరిగిన దాని గురించి కూడా మీరు చాలామంది నన్ను ధైర్యపరిచిన వాళ్ళు ఉన్నారు, బలపరిచిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. నా గురించి మీరు ప్రార్థన చేయండి. నేను చేస్తున్న పరిచర్య గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఏది జరిగినా విశ్వాసాన్ని మాత్రం చెదరనివ్వకండి. భక్తి చేస్తున్న మనకి పరిస్థితులు ఎలాగొచ్చినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకండి. దేవుణ్ణి పట్టుకోండి, దేవుని మీద ఆధారపడండి. చాలా సంతోషం బ్రదర్. దేవుని యందు మీరు కనపరిచిన విశ్వాసానికి, నమ్మకత్వానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మొదటిగా దేవుని స్తుతిస్తున్నాను. అన్ని మాటలు అందరూ చెప్పడానికి అర్హులు కాదండి. ఒకవేళ చెప్పినా ఆ మాటలు అంతగా ప్రభావం చూపవు. ఎవరైతే అనుభవంతో వారి జీవితంలో అది అనుభవించి చెప్తారో ఆ మాటలకి బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. మరి సహోదరుడు చెప్పిన మాటలు తన జీవితంలో పరిశోధన గుండా వెళ్ళినప్పటికీ తను చెప్పినటువంటి విశ్వాసమైన మాటలు మీ అందరి జీవితాల్లో నూతనమైన వెలుగును, నూతనమైన ఉత్తేజాన్ని నింపాలని, ఒకవేళ ఈ సాక్ష్యాన్ని చూస్తున్న మీ జీవితంలో కూడా మీ ప్రియమైన వారిని కోల్పోయి ఉంటే ఒక దినాన ప్రభు సన్నిధిలో వారిని కలుసుకుంటున్న ధైర్యాన్ని కలిగి ఉండాలని, ప్రభు యొక్క సన్నిధిలో నిందారహితంగా కొనసాగాలని మరి నేను కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా సహోదరుడు వారి యొక్క సాక్ష్యాన్ని, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, వారు కలిగి ఉన్న విశ్వాస జీవితాన్ని మనతో పంచుకున్నందుకు బ్రదర్ మీకు వందనాలు. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప